ఇల్లు ఎలా ఉందో ఎక్కడ పడితే అక్కడే సామాన్లు పడేశారు. ఎవ్వరూ నా మాట వినరు, అన్నీ నేనే చేసుకోవాలి. మీరేంటి ఇక్కడ కూర్చున్నారు? అవతల తినడానికి పదండి. సరే నీ ఇష్టం, పదవే మీ అమ్మ పిలుస్తోంది. అత్తయ్య. కావ్య, ఇవన్నీ అక్కడ పెట్టమ్మా. సరే అత్తయ్య. ఏం చేస్తున్నావు అమ్మా? సాంబార్ రా. అప్పడాలు కూడా చెప్పు, బాగుంటాయి. అలాగే. ఇంకేమున్నాయి? కావ్య, నాకే నేను తీసుకెళ్తా. పర్లేదండి, నేను తీసుకెళ్తాను. అడుగుతున్నాను కదా, అదే కాలుతుందని నేను తీసుకెళ్తాలే. చాలే, నువ్వు కూడా కూర్చో, తిను. కావ్య, చెప్పడం మర్చిపోయా, మొన్న చైన్ ఆర్డర్ ఇచ్చాను కదా నీకోసం. అదే 2 లక్షలు మీకు చెప్పాను కదా అన్న, ఆ చైన్ గురించి. ఇంకో 2 రోజులు వచ్చేస్తుంది. మోడల్ బాగుంది, చాలా మోడల్స్ చూశాను, కానీ అదే స్పెషల్గా ఆర్డర్ ఇచ్చాను అన్న, చాలా బాగుంది. అయ్యో సారీ అండి, సారీ. చూసుకో. ఒక్క పని కూడా సరిగ్గా చేయు. కొత్త షర్ట్ ఖరాబ్ అయిపోయింది. ఒక్క పని సరిగ్గా చేయరాదు. నేనేమైనా కావాలని చేశానా? నీలేగా పడింది. పాప అడిగితే ఇస్తుంటే పడింది, దానికి ఎందుకు అలా అరుస్తున్నారు? ఏంటి అరుస్తున్నావు? మీరు ఆపట్లేదు కదా. అయినా ఇలా నటించడం నా వల్ల కాదు. మరి నా వల్ల కూడా కాదు. నీతో ఏదో బాగున్నట్టుగా నేను నటించలేను. మా అమ్మ నాన్న బాధపడతారని ఎలా నటించవలసి వస్తుంది. అమ్మా, ఇంకొక క్షణం కూడా దీంతో నేను కలిసి ఉండలేను. ప్రతి దాన్ని గొడవ పడుతూనే ఉంది. గొడవ? నేనా గొడవ పడడం స్టార్ట్ చేసింది? కావ్య, భర్త మీద అలా అరవకూడదే. మొగుడైతే ఎందుకు అరవకూడదమ్మా? ఎందుకు అరవకూడదు? అతిథి, నీకేం తెలియదు, నువ్వు మాట్లాడుకో, లోపలికెళ్ళు. కావ్య, ఛీ, వీడు మారడు. కావ్య, చూడు కావ్య, భార్యాభర్తల మధ్య ఎన్ని గొడవలు జరిగినా సర్దుకుపోవాలి. పిల్లలు పుట్టాక అణిగిమణిగి ఉండాలి. అతిథి, వదిని చూసుకోమ్మా. అయినా పెళ్ళయ్యాక ఇవన్నీ కామన్. దిస్ ఇస్ సీరియస్ వదినా. కామన్ అని అలా ఎలా అంటావు? భార్యాభర్తలు అన్నాక ఇలాంటి చిన్న చిన్న గొడవలు వస్తూ పోతూ ఉంటాయి. అసలు ఎందుకు వస్తాయి వదినా? ఇంకా ఎన్ని రోజులు ఇలా? కాంట్ యూ జస్ట్ లీవ్ హిమ్? చూడొదినా, అన్నయ్య గురించి నాకు తెలుసు. నాకే కాదు, ఇంట్లో అందరికీ తెలుసు అన్నయ్య నిన్ను ఎంత టార్చర్ చేస్తున్నాడు. అసలు వీళ్ళందరూ ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నారో నాకు అస్సలు అర్థం కావట్లేదు. లీవ్ హిమ్ వదినా. మా లెక్చరర్తో మాట్లాడి నేను అరేంజ్ చేస్తా. డివోర్స్ ఇచ్చినంత మాత్రాన ప్రాణమేం పోదు. అయినా నువ్వు వాడుతూ ఉంటేనే నీ ప్రాణం పోయేలా ఉంది. మమ్మీ, ఒకసారి దీన్ని చూడొదినా. రేపు మీ గొడవల మధ్యలో పాప లైఫ్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించు.